దేవుని గ్రంథంలో కోటాను కోట్ల మర్మములు, రహస్యములు దేవుడు దాచిపెట్టాడు. ఇప్పటికీ దేవదూతలకు కూడా ఆ సంగతులు తెలియదు. వాటిని చూడాలంటే దేవుడు మన కన్నులు తెరవాలి. బైబిల్ అంటుంది, ఆయన యందు భయభక్తులు గలవారికి యెహోవా ఆయన మర్మములను తెలియజేస్తాడంట. మరి అందరూ భయభక్తులు కలిగే ఉన్నారు కదా అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనే విషయంలో రెండు భాగాలు, రెండు ఉద్దేశాలు. ఒకటి దేవునికి భయపడ్డం, రెండు వాక్యానికి భయపడ్డం. ఆయనకు భయపడి జాగ్రత్త పడే వాళ్ళు కోకొల్లలు, కానీ వాక్యానికి భయపడి తమ స్వచిత్తాన్ని, సొంత ఇష్టాన్ని కూడా చంపుకునేవారు తక్కువ మంది. వాక్యానికి భయపడి తమ ఇష్టాలను కూడా చంపుకునే వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్లకు దేవుడు తన మర్మములను బయలుపరుస్తాడు. మరి ఆయనకు భయపడితే కాపాడతాడు, దయ చూపిస్తాడు, దీర్ఘాయుష్యునిస్తాడు. వాక్యానికి భయపడితే మహిమనిస్తాడు, యోగ్యతనిస్తాడు, పరలోక అంతస్తునిస్తాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు ఆయనకు భయపడతారు, ఆయన వాక్యానికి ఇంకా భయపడడం నేర్చుకోలేదు వాళ్ళు. మనం నేర్పించాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులను ఆశ్చర్యం